అయ్యండి ఈరోజు అయితే నేను చపాతీలోకి పూరీలోకి సింపుల్ కర్రీ అయితే చూపించబోతున్నాను. దానికోసం పోపు వేసుకుని పోపు పెట్టుకున్నాక ఒక క్యారెట్, 3 ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి, ఒక ఎండుమిర్చి ఇలాగ తాలింపు వేసుకోవాలండి. ఇవి బాగా వేగాలి. దీంట్లోనే కొంచెం చిటికెడు పసుపు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. మనము దీంట్లోనే సాల్ట్ కూడా వేసుకోవాలండి. వేసుకుని బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక అప్పుడు వాటర్లో ఉడికించుకోవాలండి. ఈలోగా మనం ఇదైతే శనగపిండి అండి. ఈ బ్యాటరు ఇంకండి శనగపిండి ఇలా వాటర్ వేసేసుకుని ఇందులో ఏమి ఎక్కర్లేదండి. ఉత్తి శనగపిండిలో వాటర్ వేసేసుకుని ఇలా వాటర్గా కలుపుకొని పెట్టేసుకోవాలి. ఈ కర్రీ చేయడానికి సింపుల్ అయినా చాలా టేస్ట్గా ఉంటుందండి. పూరి, చపాతీ అండ్ ఇడ్లీలో కూడా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ఇంకండి ఇలాగా మరుగుతున్నాయి కదా, ఇంకొక మరుగు మరిగాక మనం శనగపిండి బ్యాటర్ ఏదైతే ఉందో అది వేసుకుందామండి. ఇంకండి చూసారా మనకి క్యారెట్, ఆనియన్స్ ఉడికిపోయినాయండి. ఇప్పుడు ఇందులో శనగపిండి మిశ్రమం వేసేసుకుంటున్నాం. వేసేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఈ మిశ్రమం కొంచెం గట్టిపడే అంతవరకు కలుపుకోవాలి. ఇప్పుడే మనం సాల్ట్ చెక్ చేసుకోవాలి. నాకైతే సరిపోయిందండి సాల్ట్. ఇంకండి చూసారా మన చపాతీ పూరీలోకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా ఉన్నదో. ఆరెంజ్ కలరు, గ్రీను, వైటు, లెమన్ ఎల్లో కలర్ కానీ చాలా కలర్కే కాదండి, చాలా టేస్ట్గా ఉంటుంది ఇది. ఈ కర్రీ చపాతీలోకి, రోటీలోకి, పూరీలోకి కూడా బాగుంటుందండి. మీరు ట్రై ఇట్. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మన వెంకట దుర్గా యూట్యూబ్ ఛానల్కి. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.